వెల్కమ్ అవర్ ఛానల్. ఈరోజు మనము మనీ ప్లాంట్ మొక్కను ఏ విధంగా సంరక్షించుకోవాలి, మనీ ప్లాంట్ పెరుగుదలకు ఎలాంటి చిట్కాలు పాటించాలి, మరియు మనీ ప్లాంట్ను పెంచడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో సహజంగా చూసే మొక్క ఏదైనా ఉందంటే అది మనీ ప్లాంటే అన్నమాట. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఈ మనీ ప్లాంట్ను పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే మనీ ప్లాంట్ను పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయనే ఒక నమ్మకం కారణంగా చాలామంది మనీ ప్లాంట్ మొక్కను పెంచడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారికి కూడా మంచి జరుగుతుందనే ఒక నమ్మకం అనేది చాలామందికి ఏర్పడింది. కానీ కొందరి ఇళ్ళల్లో ఈ మనీ ప్లాంట్ మొక్క ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెరగకుండా ఉంటుందన్నమాట. ఈ మనీ ప్లాంట్ మొక్క అనేది ఆక్సిజన్ని విడుదల చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుందన్నమాట. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదలడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి గాలి అనేది కలుషితం కాకుండా మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం జరుగుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి మనీ ప్లాంట్ మొక్కలో పెరుగుదల కనిపించినట్లయితే అటువంటి సమయంలో ఏం చేయాలంటే, సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో మనీ ప్లాంట్ను మొక్కను ఉంచినట్లయితే మనీ ప్లాంట్ మొక్కలో అనేది పెరుగుదలను చూడవచ్చు. ఈ మనీ ప్లాంట్ మొక్కకు నీళ్ళు అనేది ఒకేసారిగా ఎక్కువ ఇవ్వకూడదన్నమాట. కొద్దిగా వాటర్ని ఇచ్చినట్లయితే ఆ మొక్క పెరుగుదల అనేది కూడా బాగా ఉంటుంది. మనీ ప్లాంట్ మొక్కకి కొన్ని రకాల ఎరువులు ఇవ్వడం వల్ల కూడా ఆ మనీ ప్లాంట్ మొక్కను సంరక్షించుకోవచ్చు అన్నమాట. ఆ ఎరువులు ఏమిటంటే మనకు సహజంగా దొరికేటివే, బయట కొని ఇట్లా తేనవసరం లేదు. అవేమిటంటే ఇంట్లో బియ్యం కడిగి ఉంటాం కదా, ఆ వాటరు పోసినట్లయితే మనీ ప్లాంట్ మొక్కకి మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది. మరియు మాంసం కడిగిన నీళ్ళు మరియు గుడ్లు ఉడకబెట్టి ఉంటాం కదా, అవి బొప్పట్లు ఉంటాయి, గుడ్లు పగలగొట్టినటివి మిగలంగా వేస్టేజ్ ఉంటాయి కదా, గుడ్ల బొప్పట్లు వంటివి ఎరువుగా కూడా ఇవ్వవచ్చు. ఇంకా కూరగాయలు తరిగి ఉంటాం కదా, ఆ కూరగాయల్లో వేస్టేజ్ అంతా వచ్చి ఉంటుంది. ఆ కూరగాయల వేస్టేజ్ను కూడా వీటికి ఎరువుగా ఇవ్వవచ్చు. ఇతర మొక్కలకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తారో ఈ మొక్కకు కూడా అలాంటివే ఇవ్వవచ్చు అన్నమాట. మనీ ప్లాంట్ మొక్కకు పాలు పోసినా కూడా బాగా చక్కగా పెరుగుతుంది. మరియు పసుపు కలిపిన నీళ్ళను కూడా ఈ మొక్కకు ఇవ్వవచ్చు. ఈ విధంగా ఇవ్వడం ద్వారా కూడా మొక్కలో పెరుగుదల అనేది గమనించవచ్చు. ఇవే కాకుండా వారానికి ఒకసారి మజ్జిగ వంటి పోషకాలు ఇవ్వడం ద్వారా మనీ ప్లాంట్ మొక్క అనేది చాలా బాగా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా కొన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్ల మనీ ప్లాంట్ మొక్కలో గ్రోత్ బాగా గమనించవచ్చు. ఇలా కొన్ని చిట్కాలు, ఎరువులు ఇవ్వడం ద్వారా కూడా మనీ ప్లాంట్ మొక్కను సంరక్షించవచ్చు అన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.